హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీథింగ్ త్రూ శ్రీ. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం వచ్చేసాము మిరకిల్ గార్డెన్కి. టికెట్స్ తీసుకుంటున్నాము. టికెట్స్ అయితే బాగానే కాస్ట్లీగా ఉన్నాయి. మిరకిల్ గార్డెన్కి ఒక్కొక్కరికి 100 dirhams, అంటే 100 into 23.47 వేసుకోండి, మన రూపీస్లో కన్వర్ట్ అవుద్ది. ఆల్రెడీ తీసేసుకున్నాము. ఇప్పుడు లోపలికి ఎంట్రీ అవ్వాలి. నాతో పాటు మీరు కూడా చూడండి, చాలా బాగుంటుంది అంట. బయట నుంచి చూస్తుంటే కొంచెం కొంచెం కనిపిస్తుంది, బట్ లోపలికి వెళ్ళాక అసలు ఏముందో చూద్దాం. ఓకే, లెట్స్ గో. నేనైతే ఫస్ట్లో ఫ్లవర్ గార్డెన్ చూడడానికి 100 dirhams పెట్టాలని షాక్ అయ్యాను. 100 dirhams అంటే ఆల్మోస్ట్ 2300 చేంజ్. లోపలికి వెళ్ళొచ్చాకైతే రియల్లీ 100 dirhams వర్త్ అనిపించింది. ఒకవేళ మీరు యూఏఈలో ఉంటున్నట్టయితే టికెట్ మీరు ఎమిరేట్స్ ఐడి చూపిస్తే 60 dirhams పడుతుంది. ఇదంతా ఎంట్రన్స్. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఎంటర్ అవ్వగానే ఎంత మంచి స్మెల్ వస్తుందో. నేను మొత్తం మిరకిల్ గార్డెన్ చూపిస్తాను మీకు. మిరకిల్ గార్డెన్ నేమ్ అయితే కరెక్ట్గా పెట్టారు. అసలు తెలుగులో చెప్పాలంటే అద్భుతం, అమోఘం అంటాం కదా, అంత బాగుంది. ఇదంతా మెయింటైన్ చేయడానికి చాలా అంటే చాలా కాస్ట్ అవుద్ది. సో అందుకనే నాకు తెలిసి వాళ్ళు 100 dirhams పెట్టారు టికెట్ ప్రైస్. మా ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. సూపర్. మొత్తం ఒరిజినల్ ఫ్లవర్స్ అన్నీ. ఈ క్యాజిల్ ఎంత అందంగా ఉందో కదా. ఈ గార్డెన్లో మోర్ దెన్ 150 million ఫ్లవర్స్ ఉన్నాయంట. అండ్ ఇవన్నీ మీరు చూస్తున్నది ఫుల్ న్యాచురల్ ఫ్లవర్స్. ఎలా మెయింటైన్ చేస్తున్నారో తెలియదు, కానీ నాకైతే ఒక్క ఫ్లవర్ కూడా వాడిపోయింది కనిపించట్లేదు. అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మిరకిల్ గార్డెన్ ఓన్లీ వింటర్ మంత్స్లో ఓపెన్ ఉంటుంది. అక్టోబర్ 1st ఓపెన్ అయింది అండ్ ఆల్మోస్ట్ టిల్ మే వరకు ఉంటుంది అనమాట. వీడియోలో చూసేసాం కదా, ఏముందిలే 100 dirhams వేస్ట్ ఎందుకు అనుకోకండి. సూపర్ అంటే సూపర్ ఉంది. అది నా కళ్ళతో నేను అక్కడ చూస్తుంటేనే తెలుస్తుంది. మీరు నా కెమెరా కళ్ళతో చూడండి, బట్ అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. దీన్ని మనం పిక్చర్ పర్ఫెక్ట్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. మీరు ఏ మూలకి ఎటు వెళ్ళినా కూడా మీరు ఆగి కంపల్సరీగా పిక్చర్ తీసుకోవాల్సిందే, అంత బాగుంది. ఈ ప్లేస్ మొత్తం తిరిగి చూడడానికి ఒక 2-3 hours అయితే పడుతుంది. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ చిన్న చిన్న గుడారాల్లాగా ఉన్నాయి. దీంట్లో టేబుల్ చైర్స్ వేసారనమాట. ఇలా చాలా ప్లేసెస్లో ఉన్నాయి. ఇక్కడ కూర్చొని ఈ లొకేషన్ మొత్తం అలా చూస్తూ ఉంటే ఎంత రిలాక్స్డ్గా అనిపిస్తుందో. అండ్ ఇక్కడ పీకాక్స్, హార్సెస్, ఎలిఫెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా రియల్ గ్రాస్తో చేసినవి. వీక్ డేస్లో దీని టైమింగ్స్ వచ్చేసి 9 AM to 9 PM. అదే వీకెండ్స్ అయితే మార్నింగ్ 9 AM నుంచి నైట్ 11 PM వరకు ఉంటుంది. మేమైతే మార్నింగ్ 10 కల్లా వచ్చేసాము, సో దట్ మళ్ళీ ఆఫ్టర్నూన్ ఎండ ఉంటుందేమో అని. బట్ ఆ డే మొత్తము చాలా ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్గా ఉండింది. ఈ ఫ్లవర్స్తో పాటు ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో చూపించాల్సినవి. సో వీడియో ఎండ్ వరకు చూడండి, సో దట్ మీరు ఏ డీటెయిల్స్ మిస్ అవ్వరు. హిల్ టాప్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే అదిరిపోద్ది. మిరకిల్ గార్డెన్లో చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, క్లోదింగ్ షాప్స్ ఉన్నాయి, క్యారికేచర్, కీ చైన్స్, శాండ్ బాటిల్స్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను మీకు అన్నీ చూపిస్తాను. ఇది హిల్ టాప్ నుంచి వ్యూ అనమాట. అది అంబ్రెల్లా టనల్. ఇంకా ఈ ప్లేసెస్ అన్నీ మనం కవర్ చేయలేదు. హార్ట్స్ కనిపిస్తున్నాయి కదా స్ట్రెయిట్లో. అండ్ ఇది ఎమిరేట్స్ది రియల్ ఫ్లైట్ వాళ్ళు అలా డెకరేట్ చేశారు. అంబ్రెల్లా టనల్ది లోపల నుంచి ఇలా వ్యూ ఉంటుంది. మొత్తం అంబ్రెల్లాస్తో కవర్ చేశారు. కలర్ఫుల్గా ఉంటుంది. ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. ఈ గార్డెన్లో బయట నుంచి ఫుడ్ అలౌ లేదు, ఓన్లీ లోపలే తీసుకోవాలి. బట్ లోపల చాలా కాస్ట్లీ. కానీ మేము ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం మా బ్యాగ్స్ ఏం చెక్ చేయలేదు. సో ఇంకా మీ ఇష్టం. ఈ వీల్స్ రొటేట్ అవుతుంటే ఆ చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ మన మీద పడుతూ ఉంటాయన్నమాట. చాలా బాగా అనిపించింది. నేను ఈ ప్లేస్కి ఓవర్ హైప్ ఇస్తున్నానో ఏమో నాకు తెలియట్లేదు, కానీ నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఈ రైట్ సైడ్లో చూస్తున్నవన్నీ షాప్స్. నేను కొన్ని షాప్స్ చూపిస్తాను.
బట్ అన్నిటికన్నా నాకు ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది, రోబో కేఫ్. దీని లోపల సర్వింగ్ చేయడానికి మనుషులు ఎవ్వరు ఉండరు. మనకు కావాల్సింది ఇక్కడ ట్యాబ్ ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో ఐటమ్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో సెలెక్ట్ చేసుకుంటే పే చేసిన తర్వాత ఈ రోబో మనకి అవి ప్రిపేర్ చేసి ఇస్తుంది. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. దీన్ని లేక్ సిటీ అంటారు. మనకి వాటర్ పక్కన హౌసెస్ ఉన్నాయి. ఈ హౌసెస్ అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ప్రతిదీ డిఫరెంట్ మోడల్. మీరు తిరిగి తిరిగి అలసిపోతే కూర్చోడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. చూడండి ఎంత బాగుంది కదా. మేమైతే ఇక్కడ కూర్చొని ఆ ప్లేస్ని ఫీల్ అవుతూ కొద్దిసేపు హ్యాపీగా రిలాక్స్ అయ్యాము. ఫ్లవర్ టియారా సెల్ చేస్తున్నారు. పిక్చర్స్కి బాగుంటుంది కదా అని అడిగాను. ప్రైస్ 45 dirhams చెప్పారు. మన దగ్గర అయితే 30-40 రూపీస్కి వచ్చేస్తుంది అనుకుంటా. ఇక్కడ ఫొటోస్ తీసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి మనం మళ్ళీ అడిషనల్గా పే చేయాలి. మిరకిల్ గార్డెన్వి చాలా థంబ్నెయిల్స్ చూసినట్లయితే అన్నిట్లో ఎక్కువగా ఈ హార్ట్స్ కనిపిస్తాయి మనకి. ఓవరాల్ గార్డెన్లో క్యారికేచర్ది కూడా 2-3 స్టాల్స్ ఉన్నాయి. 75 dirhams చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక 1600 to 1700 రూపీస్. కార్టూన్స్లో మనం స్మర్ఫ్ విలేజ్ చూస్తాం కదా, ఈ సెటప్ అంతా అదనమాట. అసలు ఎంత బాగుందో, చాలా క్యూట్గా అనిపించింది. దీంట్లో శాండ్ ఆర్ట్ కూడా ఉంది. ఇక్కడ మనకి దుబాయ్ బదులు వేరే మన నేమ్ ఏమన్నా చేయాలన్నా కూడా వాళ్ళు చేసిస్తారు. ఈ షాప్స్ అన్నిట్లో ఫిక్స్డ్ ప్రైసెస్ ఏమీ లేవు. మీరు ఎంత మ్యాక్సిమం బార్గెయిన్ చేసుకుంటే అంత బెస్ట్. ఎందుకంటే చాలా ఎక్కువ ప్రైసెస్ చెప్తున్నారంటే కన్వర్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ కన్వర్ట్ చెయ్యకపోయినా కూడా అక్కడ వాళ్ళకు కూడా ఆ ప్రైసెస్ చాలా ఎక్కువ. ఎన్ని షాప్స్ ఉన్నాయో చూస్తున్నారు కదా. నాకు ఇక్కడ వన్ పర్టికులర్ షాప్ నచ్చింది. ఇక్కడ రొనాల్డో టీ షర్ట్ చూశాను అనమాట. ఇది నైట్లో గ్లో అవుద్ది. సో ఆబ్వియస్లీ వెళ్ళి అడిగాను ప్రైస్ ఎంత అని. ఈ బ్లాక్ టీ షర్ట్ ఉంది కదా ప్లెయిన్ది, దీని మీద మనకి ప్రింట్ వేసి ఇస్తారు. దీని ప్రైస్ 200 dirhams చెప్పారు. మీకు కొంచెం ఎక్కువ అనిపించట్లే? 4000 రూపీస్ దీనికి. ఒక 1000 రూపీస్ వరకు చెప్తే మనం 500-600కి బార్గెయిన్ చేస్తాం, కానీ ఇంకా 4000 చెప్తే ఏం బార్గెయిన్ చేస్తాము. మిరాకిల్ గోల్ఫ్లోకి ఎంటర్ అవ్వాలంటే మళ్ళీ ఇక్కడ మనం కొంచెం అడిషనల్గా పే చేయాలి. నేను బర్దుబాయ్లో ఇంతకుముందు వీడియోలో మకావుతో ఫొటోస్ దిగాను కదా, అది నాకు చాలా తక్కువ కాస్ట్ అనిపించింది. ఇక్కడ ఫాల్కన్తో ఫోటో దిగడానికి చాలా కాస్ట్ చెప్పాడు, బట్ నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదు. స్పెషల్గా కిడ్స్కి ఫన్ జోన్ ఉంది. ఈ ప్లేస్కి తెస్తే మాత్రం కిడ్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ప్రైస్ని పక్కన పెడితే ఫ్లవర్స్తో పాటు ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంజాయ్మెంట్ కూడా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ. మాకైతే ఇదంతా మిరకిల్ గార్డెన్ కవర్ చేయడానికి ఒక 2.5 hours పట్టింది. ఇంకా మిరకిల్ గార్డెన్ నుంచి బయటకు వచ్చేసాము. ఇప్పుడు బటూటా మాల్కి వెళ్తున్నాము. దుబాయ్లో అయితే ఆల్రెడీ ఉన్న బిల్డింగ్స్ కన్నా కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మాల్ పార్కింగ్లో మనకి మంచి మంచి కార్స్ కనిపిస్తాయి. ఈ కార్ పార్క్ చేసి ఉంది కదా, దీనిలో స్కాన్ మీ అని ఉంది. సో దాన్ని స్కాన్ చేస్తే మనం దీన్ని సెల్ఫ్ డ్రైవింగ్ తీసుకెళ్ళొచ్చు అండ్ తర్వాత పే చేయొచ్చు. బటూటా మాల్ నాకైతే అసలు ఫుల్ కన్ఫ్యూజింగ్ అనిపించింది. ఎటు వెళ్తున్నామో తెలియట్లేదు, ఏది కవర్ చేస్తున్నామో తెలియట్లేదు. మొత్తానికి నాకు తెలిసి చాలా ఏరియా స్కిప్ చేసే ఉంటాము. రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి ఇష్యూస్ ఉండవు, కానీ మనం కొత్త కదా, సో కష్టపడాల్సిందే కొంచెం. ఈ రూఫ్ చూస్తుంటే నాకైతే ఏదో ప్యాలెస్లో ఉన్నట్టు అనిపిస్తుంది. మాల్లో ఉన్నట్లయితే అస్సలు అనిపించట్లేదు. మన దగ్గర మాల్స్ అన్నీ మోస్ట్లీ ఒక ఫ్లోర్ చూడాలంటే ఒక సర్కిల్ తిరిగితే అయిపోద్ది. ఇక్కడ అలా లేదండి, లైన్స్ ఇష్టం వచ్చినట్టున్నాయి. ఇది చూడండి 3D ఇల్యూషన్. నేను ఫస్ట్ అలా ఎంటర్ అవ్వగానే పైకి చూసి ఏంటి సడన్గా స్కై వచ్చిందని చూసాను, బట్ అది స్కై కాదు. క్యారీఫోర్ హైపర్ మార్కెట్ చూద్దాము. మనకి హైదరాబాద్లో లుల్లు మాల్ ఉంది కదా, సో దాంట్లో ఎలాగైతే అన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయో ఇక్కడ కూడా అలా ఉంటుంది అనమాట. దీనిలో చాలా ఐటమ్స్ ఉంటాయి కాబట్టి నేను ప్రతిదీ కన్వర్ట్ చేసి చెప్పలేను. మీరు జస్ట్ ఈజీగా నేను ఎంత dirhams చూపిస్తున్నానో అంత ఇంటూ 23 వేసేసుకుంటే మీకు అప్రాక్స్ ప్రైస్ వచ్చేస్తుంది. ఇవన్నీ చూడ్డానికి బాగున్నాయి, కానీ మన దగ్గర టేస్ట్తో కంపేర్ చేస్తే ఇవైతే అస్సలు బాగాలేదు.
నాకు మ్యాంగోస్ చాలా అంటే చాలా ఇష్టము. మన దగ్గర ఇప్పుడు మ్యాంగో సీజన్ కాదు కదా! ఇక్కడైతే అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీ మ్యాంగోస్ ఉన్నాయో. కానీ ఏం లాభం, మరి ఇంత రేట్లా? కేజీ 56 దిరామ్స్ అంటే 1500 1600 రూపీస్. అంత పెట్టి అసలు ఏం కొంటాం వీటిని. అప్పటికి ఆపుకోలేక ఒక్క మ్యాంగో కొనుక్కొని తిన్నాను. వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయో. బట్ అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే అవి చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. అంటే పాడైపోయినవి లేకుండా ఫ్రెష్గా అలా ఉన్నాయి. చూడంగానే కొనుక్కొని తినాలనిపిస్తుంది. టొమాటోస్ వచ్చేసి ఇలా గుత్తులు గుత్తుల్లాగా అమ్ముతున్నారు. ఇవి కేజీ 15 దిరామ్స్ అంటే ఒక 300 రూపీస్ వరకు. మన దగ్గర టొమాటోస్లో ఒక్కటి మహా అంటే 2 వెరైటీస్. ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి. నేను హైదరాబాద్ నుంచి తమ్ముడు కోసం హిమాలయ ఫేస్ వాష్ తీసుకొచ్చాను. అది సేమ్ ఇక్కడ ప్రైస్ 600 రూపీస్. మన దగ్గర అయితే జస్ట్ డీమార్ట్లో 160 రూపీస్కి కొన్నాను. కొన్ని ప్రోడక్ట్స్కి అంత ప్రైస్ డిఫరెన్స్ ఉంది. క్రిస్మస్ సీజన్ కాబట్టి అసలు ఎంత మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయో. బట్ నేను క్రిస్మస్కి దుబాయ్లోనే ఉంటాను కాబట్టి ఇంకేం పర్చేస్ చేయలేదు. ఇప్పుడు తీసుకెళ్ళినా కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వాటిని అలానే సైడ్కి దాచిపెట్టాలి. బట్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. అన్నిటికన్నా నాకు ఇది నచ్చింది. దీనికి లైటింగ్ కూడా వస్తుంది అనమాట. బట్ ఇంకా లైట్ తీసుకున్నాం. ఇప్పుడు చూస్తున్నవన్నీ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్, లేకపోతే మ్యాన్మేడ్ డైమండ్స్ అయినా అనొచ్చు. బట్ ప్రైసెస్ అయితే గట్టిగానే ఉన్నాయి. ఈ బుడ్డోళ్ళు చూడండి, పేరెంట్స్తో సంబంధం లేకుండా హ్యాపీగా ఇక్కడ కూర్చొని యూట్యూబ్ వాచ్ చేస్తున్నారు. అటు ఇటు ఇటు అటు మొత్తం మాల్ కవర్ చేసాము. ఎన్ని షాప్స్ వదిలేసాము, ఎన్ని షాప్స్ తిరిగామో నాకే తెలీదు. నేనైతే హైదరాబాద్ ఫుడ్ని మస్తు మిస్ అవుతున్నాను. దీని తర్వాత గ్లోబల్ విలేజ్కి వెళ్ళాము. బట్ ఆ వీడియో కూడా దీనిలో క్లబ్ చేస్తే చాలా పెద్దగా అయిపోద్ది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.